కొత్త జిల్లా ఏర్పాటు ఆ నియోజకవర్గానికి కలగానే మిగిలిపోతోంది. అగ్రనాయకత్వం హామీ ఇచ్చినా ఆ పార్టీ అమాత్యుడు అలాంటిదేమీ లేదంటున్నారు. మరో నియోజకవర్గంతో కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేయాలన్న ఆ ప్రాంత ప్రజల డిమాండ్ ని ప్రభుత్వం పక్కన పెట్టేసినట్లేనా? దీక్షలు తీర్మానాలు ఎన్ని చేసినా అన్ని బూడిదలో పోసిన పన్నీరేనా? ఎన్నికల ప్రచారం సందర్భంగా సత్తుపల్లి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుపై పోటీలు పడి హామీలిచ్చాయి రాజకీయ పార్టీలు. ప్రధానంగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి, ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా అప్పట్లో ముఖ్య నేతలంతా జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యం రాగానే సత్తుపల్లి జిల్లా ఏర్పాటవుతుందని ప్రకటించారు. ఆఖరికి కల్లూరులో జరిగిన ఎన్నికల సభలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సత్తుపల్లి జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ శాసన మండలిలో ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కవిత, తక్కెళ్లపల్లి రవీందర్రావు అడిగిన ప్రశ్నకు మంత్రి పొంగులేటి సమాధానమిస్తూ ఇప్పటికే ఉన్న జిల్లాల రద్దు ఉండదని, అలాగే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో లేవని బదులివ్వడంతో సత్తుపల్లి ప్రాంత ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2016లో జిల్లాల పునర్విభజన చేసి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. ఖమ్మం జిల్లాను విభజించి భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాను ఏర్పాటు చేశారు. అప్పట్లోనే సత్తుపల్లి కేంద్రంగా సత్తుపల్లి, అశ్వరావుపేట నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరారు. 2016 అక్టోబర్ నుంచి 129 రోజుల పాటు సత్తుపల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు చేశారు. 2 నియోజకవర్గాల పరిధిలో 180 పంచాయతీల నుంచి తీర్మానాలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. కానీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తర్వాత జిల్లా ఏర్పాటు డిమాండ్ కొంతకాలం తెరమరుగైంది. జిల్లా సాధన కోసం ఉద్యమాలు చేసిన వారు ఎక్కువ మంది బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వారే. 2016లో సత్తుపల్లి జిల్లా కోసం దీక్ష చేస్తే ఆనాడు ఎంపీగా ఉన్న ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చి దీక్ష విరమింపజేశారు. కానీ ఇప్పుడు ఆయనే కొత్త జిల్లాల ప్రతిపాదన లేదని మాట్లాడడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జేఏసీ నేతలు. ఎన్నికల ప్రచారంలో ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీని ఎమ్మెల్యే రాగమయ్యి నెరవేర్చాలని, సత్తుపల్లి ప్రాంత ప్రజల ఆకాంక్షపై అసెంబ్లీలో గట్టిగా గొంతెత్తాలని కోరుతున్నారు నియోజకవర్గ ప్రజలు.